యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇతను భారత్ వస్తాడు అని మీకు అనిపిస్తుందా? ఒకవేళ వచ్చాడు అనుకోండి, సురక్షితంగా తిరిగి వెళతాడు అని మీరు అనుకుంటున్నారా? ఏంటండి ఇలాగా భారత్లో ఇతను ఏమైనా చేస్తారా అంటే మీకు ఇది మనం చెప్పలేము. కానీ అలా జరిగితే మాత్రం మన దేశానికి చెడ్డ పేరు, అవునా? కాబట్టి మనము 5 లేయర్ సెక్యూరిటీ అనేది ఇస్తాం. అంటే పుతిన్ గారిని ఎలా చూసుకున్నామో జెలెన్స్కీని కూడా అలాగే చూసుకుంటాం. కానీ మరి ప్రపంచ దేశాలను మీరు గమనించారు అనుకోండి, అలా లేదండి. చూడండి గమ్మత్తు, డిసెంబర్ 5వ తారీఖు, డిసెంబర్ 5 ఏం జరిగింది? ఒకటి ఇండిగో వాళ్ళు చేసిన కుట్ర, రెండవది మీకు పుతిన్ గారు భారత్లో ఉన్నారు. సో ఈ టైంలో మీకు జెలెన్స్కీ ఈయన ఐర్లాండ్ వెళుతున్నాడు. సో ఐర్లాండ్ వెళ్ళి అక్కడ మీరు గమనించారనుకోండి, ఇతను కంటిన్యూస్గా ఈ యూరోప్ నాయకులతో మంతనాలు, నెగోసియేషన్స్ జరుపుతూనే ఉన్నాడు. ఎందుకంటే అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు కలిసిపోయారా ఈ 28 పాయింట్ల పీస్ డీల్. సో ఇందులో పూర్తిగా రష్యాకు అడ్వాంటేజ్గా, అంటే ఆల్రెడీ రష్యా యుద్ధాన్ని గెలిచేసింది అనే టైపులో ట్రంప్ గారు మాట్లాడడం. దాంతో ఇప్పుడు మార్గమే లేదండి. కాబట్టి జెలెన్స్కీ ఏం చేస్తున్నాడు? యూరోప్ వెళుతున్నాడు. సో అక్కడ యూకే ప్రధానమంత్రి, అలాగే మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, స్పెయిన్, ఇటలీ, ఈ నాయకులు వీళ్ళని కలిసి ఎలాగైనా రష్యాను ఆపాలి. సో మీరు ఎంత డబ్బు ఇస్తారు, మీరు ఎలాంటి ఆయుధాలు ఇస్తారు, ఇదే మంతనాలు. మరి వీళ్ళు ఎందుకు ఇవ్వాలి అంటే దీని వెనుక డీప్ స్టేట్ ఉంది కదా. సో వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు నడుచుకోవాలి. మరి అమెరికా లొంగడం లేదు. సో ఇప్పుడు ఇతను ఐర్లాండ్ వెళ్ళాడు వీళ్ళని కలవడానికి. వెళ్ళిన వాడు పని పూర్తి చేసుకొని మళ్ళీ విమానము ఎక్కి, ఈ విమానము టేకాఫ్ అవుతున్న సమయంలో 4 డ్రోన్లండి, చూడండి, 1 కాదు 2 కాదు, ఏకంగా 4 డ్రోన్లు ఇతని విమానము వైపు రయ్యమని రావడం. ఈ డ్రోన్లంతా కూడా మిలిటరీ డ్రోన్లు, సివిలియన్ డ్రోన్స్ కావు. అంటే ఎవరికో సంబంధించిన, వాళ్ళ సైన్యానికి సంబంధించిన డ్రోన్లను ఇలా జెలెన్స్కీ విమానంపై వాళ్ళు విడిచిపెట్టారు. డైరెక్ట్ అటాక్ చేయి, ఆ విమానాన్ని కూల్చేసేయి, లోపల ఉండే జెలెన్స్కీ పోతాడు. ఇది వీళ్ళ ప్లాన్. మీకు కరెక్ట్గా పుతిన్ గారు భారత్లో ఉన్నారు. ఇదేదో గాడ్ ఫాదర్ చిత్రంలో సన్నివేశం లాగా. సో ఈయన ఇక్కడ మోదీ గారితో మాట్లాడుతున్నారు, అక్కడ జెలెన్స్కీపై డ్రోన్ల దాడులు జరిగాయా. సో సినిమాటిక్గా ఉంది కదా. కానీ అసలు విషయం ఇది కాదండి. ఎందుకంటే ఇమీడియట్గా క్రెమ్లిన్, అంటే రష్యా యొక్క క్రెమ్లిన్ నుంచి వార్తలు, మేము దీనిని అప్రూవల్ చేయలేదు, ఇలాంటి దాడులు ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు కాబట్టి ఓపెన్గా ప్లాన్ చేయొచ్చండి, వాళ్ళేం భయపడక్కర్లేదు. జెలెన్స్కీ అక్కడ వస్తాడు, వాడిని వేసేయండి అనొచ్చు. దీన్ని వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఎవరు? రష్యన్ ఆర్మీ అప్రూవల్ ఇవ్వాలి. మేము అలాంటి అప్రూవల్ ఇవ్వలేదు కాబట్టి ఇది మా పని కాదు, క్లియర్గా చెప్తున్నాం. ఇదే మీరు పుతిన్ని చూశారు అనుకోండి, 6 సార్లు పుతిన్పై ఇలాంటి హత్యా ప్రయత్నాలు జరిగాయి. అంటే కేజీబీ ఆఫీసు వద్దే పుతిన్ యొక్క కాన్వాయ్లో ఒక కారు అది పేలింది. సో మీకు యుక్రెయిన్ వాళ్ళు యుద్ధంలో భాగంగా పుతిన్ గారిని హత్య చేయాలనే ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా చేయొచ్చు కదా. చేసి మేము కాదండి, సో అలాంటిది మేము ప్లాన్ చేయలేదండి, రష్యా వాళ్ళు కూడా అనొచ్చు కదా. ఎందుకంటే పుతిన్ గారు భారత్లో ఉన్నారు, ఈ టైం చూసుకొని జరగొచ్చు కదా. అంటే స్టోరీ అది కాదండి. చైనా, ఇప్పుడు చైనాలో మీకు జీ జిన్పింగ్ యొక్క అప్రూవల్ రేటింగ్ చాలా డౌన్ అయిపోయింది. అంటే ఇతను ఒక నియంత, ఒక డిక్టేటర్, ప్రజలను అష్ట కష్టాలకు గురి చేస్తున్నాడు. అలాగే చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ జీడిపి అనండి, రియల్ ఎస్టేట్ అనండి, ప్రొడక్షన్ సర్వము మీకు మెల్లమెల్లగా పడిపోవడం, లాక్డౌన్ తరువాత పడిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు గ్రేట్ ఎగ్జాంపుల్ అంటే ఐఫోన్లు. సో టోటల్గా ఇప్పుడు వీళ్ళు భారత్లోనే తయారు చేస్తున్నారు, చైనా మాకు వద్దు అంటున్నారు. టెస్లా కార్లు కూడా ఇవాళ అమెరికా, అలాగే త్వరలోనే భారత్, నో చైనా. ఇలాగే పెద్ద కంపెనీలంతా చైనాను విడిచిపెట్టి వెళ్ళిపోవడము. ఇంతకు మించి మీరు చూసారనుకోండి, ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాల ఫెయిల్యూర్. సో డిఫెన్స్ రంగంలో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, అలాగే ప్రొడక్షన్ కూడా పడిపోయింది. ప్రపంచ దేశాలంతా మాకు చైనా వద్దు, భారతే మాకు ఒక బ్యాకప్ ప్లాన్. అంటే ఇప్పుడు యూరోప్ని మీరు గమనించారు అనుకోండి, భారత్ యొక్క వ్యాపారము ఎన్నో రెట్లు యూరోప్లో పెరగడం, అంటే ఇంకొక దేశం పడిపోవడం, ఆ దేశమే చైనా.
ఇప్పుడు దీన్ని అంతా ఆపాలి అంటే ఒక మాస్టర్ స్ట్రాటజీ మీకు కావాలి కదా. జీ జింగ్పింగ్ తన వార్ రూమ్లో కూర్చొని మళ్ళీ చైనాను ప్రతి వాళ్ళు తలుచుకోవాలి, ప్రతి వాళ్లకు చైనాతోనే పని అంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క దృష్టి అంతా రష్యాపైనే పడింది. అంటే యుద్ధము స్టార్ట్ అయిన దగ్గర నుంచి 20,000 శాంక్షన్స్, రష్యాను ఆదుకోవడానికి ఎవరూ లేరు. యూరోప్ దేశాలంతా కూడా రష్యా యొక్క ఆయిల్స్ కొనడం మానేశారు. వాళ్ళు లేకపోతే ఏంటి, నేను ఉన్నాను నీ ఆప్త మిత్రుడని చైనా వాడు ఎంటర్ అయ్యాడు. సో రష్యన్ ఆయిల్స్ అనేవి కొనడం మొదలుపెట్టాడు. అలాగే మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు చేసి మీకు ఆ డబ్బుని రష్యా పంపించాడు. అంటే టోటల్గా రష్యాను కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆగిపోయింది అంటే అమెరికా, రష్యా, ట్రంప్, పుతిన్ కలిసిపోయి యుద్ధాన్ని ఆపేద్దాం, మనం ఏమనుకున్నామో ఆ మిషన్ అకాంప్లిష్డ్. సో ఇప్పుడు యుద్ధాన్ని ఆపేద్దామని వీళ్ళు అనుకున్నారు అనుకోండి, ఏదో ఒక రకంగా జెలెన్స్కీని కూడా కన్విన్స్ చేసేసారు అనుకోండి, టీం అయిపోయారు అనుకోండి, చైనాకు దారుణమైన నష్టాలండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కన్నా ఎన్నో రెట్లు చైనా పడిపోతుంది. సో దీన్ని ఆపాలి అంటే ముందు అక్కడ జెలెన్స్కీ ఉండకూడదు. సో ఇప్పుడు జెలెన్స్కీని లేపేశారు అనుకోండి, వెంటనే యూరోప్ నాయకులంతా కూడా పగా ప్రతీకారం అంటారు, రష్యాపై యుద్ధము ప్రకటిస్తారు. ఇదే చైనాకు కావాలి. ఎందుకు? రష్యా వద్ద ఉండే చీప్ వెపన్స్, అంటే ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ ఉందండి ఎవరికి, రష్యాకు చైనాకు మధ్య. ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ ప్రకారము చైనా ఆయుధాలు వరుసగా రష్యాలోకి వెళ్ళాలి. ఎప్పుడూ చెప్తాను, రష్యా వద్ద సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి, చీప్ డ్రోన్లు, మిసైల్ ఉండవు. ఇవంతా ఇవాళ చైనా వాడు పంపించాలి. సో యుద్ధం ఆగిపోతే చైనా ఆయుధాల అమ్మకము తగ్గిపోతుంది. అలాగే యూరోప్ దేశాలు, యూరోప్ వాళ్ళు కదా రష్యాతో యుద్ధాలు చేస్తారు, అమెరికా వాడు సపోర్ట్ చేయడు, ఆయుధాలు కావాలి, ఆర్టిలరీ వెపన్స్ అనండి, చిన్నపాటి ట్యాంకులు అనండి, హౌవిట్జర్స్ ఇవన్నీ కావాలి కదా. ఎవరిస్తారు? చీప్గా దొరికే చైనా ఆయుధాలు. సో యూరోప్కి అమ్ముతాడు, రష్యాకి అమ్ముతాడు, అవసరమైతే యుక్రెయిన్కి కూడా చైనా ఆయుధాలు వెళతాయి. సో ఇది నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు వ్యాపారం, డిఫెన్స్ రంగంలో మళ్ళీ చైనా యొక్క ఆయుధాలు అందరూ కొంటారు. ఇక మూడవ విషయాన్ని మీరు చూసారనుకోండి, రష్యా ఆయిల్స్. ఇప్పటి వరకు రష్యా వద్ద చీప్ ఆయిల్స్ చైనా కొంటూనే ఉన్నారు. ఎలాగైతే భారత్ యొక్క స్ట్రాటజీ ఉందో చైనా కూడా అలాగే. ఇంకా చైనాకు అడ్వాంటేజ్, ఎందుకంటే సరిహద్దులో రష్యా దేశం కదా, సైబీరియా నుంచి పైప్ లైన్ వేసుకొని వీళ్ళు చైనాలోకి ఆయిల్స్ తెచ్చుకోగలరు. ఈ అడ్వాంటేజ్ వాళ్ళకి ఉంది. కాబట్టి ఇప్పుడు రష్యా ఆయిల్స్ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే యూరోప్ దేశాలంతా కూడా యుద్ధం ఆగిపోయింది కదండి. ఇక మనం రష్యా వద్ద యాజ్ ఇట్ ఈస్గా ఆయిల్స్ కొందాము అంటే చైనాలోకి వస్తున్న ఈ చమురు సరఫరా తగ్గిపోతుంది. సో ఇది జరగకూడదు అంటే ఈ యుద్ధం ఇలా కంటిన్యూ అవుతూనే ఉండాలండి. ఇంకొక సంవత్సరం, ఇంకొక 2 ఏళ్ళు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే రష్యాతో వీడి వ్యాపారం పెరుగుతుంది, రష్యన్ ఆయిల్స్ కొంటాడు, ఆయుధాలు ఇస్తూ ఉంటాడు, ఇంకా రష్యాకు ఫండింగ్ ఇచ్చి వడ్డీ అని చెప్పి ఆ దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అలాగే యూరోప్కి ఆయుధాలు పంపిస్తాడు, చైనా ప్రోడక్ట్లు పంపిస్తూ ఉంటాడు. ఓవరాల్గా మీరు చూసారనుకోండి, చైనాకు ఫుల్ అడ్వాంటేజ్. సో ఇది జరగాలి అంటే యుద్ధం అనేది ఆగకూడదు. ఒకవేళ జెలెన్స్కీ మరణించాడు అనుకుంటే రేపు అతను భారత్కు వచ్చినా కూడా చైనా ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు 100%. పాకిస్తాన్ తీవ్రవాదులను వాడుకుని అయినా జెలెన్స్కీ యొక్క ప్రాణాలు తీయాలని చైనా వాడు ఆలోచిస్తాడని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జెలెన్స్కీ చనిపోయాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధంలోకి వెళ్తుంది. అప్పుడు చైనా వాడికి ఖుషి. చూడండి ఈ స్టోరీ ఎంత డీప్గా ఉంది. ఒకవేళ ఐర్లాండ్లో జెలెన్స్కీ మరణించి ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.